మన నిజామాబాద్ లో కేవలం 6,550 రూపాయలకి స్వచ్ఛమైన నీటి సర్వీస్ ని సిగ్నస్ ఎస్ఆర్ ఆక్వా సొల్యూషన్ ఏఎంసీ సర్వీసెస్ అందిస్తోంది. హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్థే ఈ దేశానికి నాకుడు అన్నది స్థాయి హిందూ. ఈ దేశం యొక్క ప్రగతి హిందూ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఈ దేశం యొక్క పతనం కూడా హిందూ యొక్క శక్తి మీద ఆధారపడి ఉంటుంది. హిందువు బలహీనపడితే దేశం బలహీనపడుతుంది. హిందువులో అనేక రకాల వికృత భావాలు, లోపాలు, సమాజంలో ఉన్నటువంటి భేద భావాలు ఏవైతే నిర్మాణమయ్యాయో వాటి కారణంగా ఈ దేశం పరాధీనం. వాడి దేశంలో స్వాభిమానాన్ని ఆత్మనిర్భర భావాన్ని తొలగించాలి. నేను హిందువును, మేమందరం ఒక్కటి, మేమందరము ఈ దేశాన్ని కాపాడుకుంటాము, భరతమాత ముద్దు బిడ్డలం మేము అనేటువంటి ఒక భావన, ఒక శక్తివంతమైనటువంటి ఒక సమాజాన్ని నిర్మాణం చేసి అపారమైన దేశభక్తి నిర్మాణం చేసినప్పుడు మాత్రమే, హిందువులు సంఘటితంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశాన్ని కాపాడుకోగలుగుతాము. స్వతంత్రం కోసం 1000 సంవత్సరాల పైగా పోరాటం జరుగుతున్నప్పటికీ కూడా హిందూ పరాధీనం కావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కొద్దిమంది హిందువుల్లో స్వార్థపూరిత భావాల కారణంగా మనం ఓటమి పాలైన తప్ప మనలో ఎటువంటి శక్తి లోపం లేదు. ఈ మధ్య చాలా సినిమా వచ్చింది, బహుశా చాలా మంది చూస్తుంటారు. ఒక ధైర్యంగా ఈ రోజు ఉన్నటువంటి సినిమాలు వేయడం కష్టంగా ఉన్నటువంటి ఈ రోజులలో కొన్ని సినిమాలు కూడా వస్తున్నాయి. ఉన్నటువంటి కొద్దిమంది ఎడిటర్ ఎవరైతే సినిమా యొక్క నిర్మాతలు కానీ ఇటువంటి వాళ్ళు సాహసం చేసి కొన్ని సినిమాలు తీస్తున్నారు. చాలా సినిమాలు చూడండి. దాంట్లో ఆ రోజు ముస్లిం పాలకుల యొక్క హింస ఎటువంటిదో కొద్దిగా చూపించాడు ఆయన. ఎందుకంటే చాలా కష్టం ఉన్నటువంటి చూసి ఈ రోజులో కష్టమైపోతుంది, కానీ కొద్దిగా చూపించాడు దాంట్లో. కానీ ద్రోహం చేసింది సంభాజీ మహారాజుని పట్టించడానికి ద్రోహం కొంతమంది చేసినటువంటి వాడు కూడా హిందువే. అపారమైన శక్తి, సామర్థ్యము, ధైర్యము, సాహసం ఉన్నటువంటి సంభాజీ మహారాజు యొక్క అడ్రస్ చెప్పింది ఒక హిందువు. మీరు చరిత్ర మొత్తం గమనించండి. చరిత్రలో ప్రతి అనుమానం, ప్రతి యుద్ధంలో హిందువుకు చేతగాక పడిపోలేదు. హిందువుకు ద్రోహం చేసిన వాడు ఒక జయచంద్రుడు కావచ్చు, ఒక జయసింహుడు కావచ్చు, ఒక ఉదయభానుడు కావచ్చు. మీరు చరిత్రలో ఈ పేర్లన్నీ మీకు అడుగడుగునా కనిపిస్తాయి. ప్రతి అడుగడుగున మన ఓటమికి కారణము మనలో ఉన్నటువంటి ద్రోహి స్వార్థపూరితంతో పదవి ఆలస్యతోని కీర్తి ప్రతిష్టల కోసం ఒక పదవిని కాంక్షించి దేశ ద్రోహానికి పాల్పడ్డ కారణంగా మనం ఓడిపోయామే తప్ప మన పౌరుషానికి కొలవలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జస్ట్ గాల్వాన్లో జరిగినటువంటి చైనా యొక్క సైనికులు చేసినటువంటి కుట్రపూరితంగా మన సైన్యం పైన దాడి చేసినప్పుడు తిప్పి తిప్పి కొట్టారు. ఎటువంటి ఆయుధాలు లేవు. అసలు ఎంతమంది చైనా చెప్పుకోలేకపోయింది. అది మన పౌరుషం. వాళ్ళు 100 మంది ఉన్నారు, 10 మంది సైనికులు మన వాళ్ళు దాన్ని తల్లి కొట్టారు. ఇది మన యొక్క పౌరుషం. అటువంటి సాహసాలు ఉన్నటువంటి జాతి